ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఏకమైన విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల పంపకాలపై చర్చలు ప్రారంభించాయి. అయితే గతంలోనే టీడీపీ, జనసేన మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చల్లో దాదాపుగా సీట్లు ఖరారైపోగా ఇప్పుడు బీజేపీ ఎంట్రీ కారణంగా అందులో కొన్ని సీట్లపై తాకరారు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆదేశాలతో ఆ పార్టీ నేతలు గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ పాండా ఇవాళ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొన్ని ఎంపీ సీట్లలో బీజేపీ పోటీపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖను తమకు వదిలిపెట్టాలని బీజేపీ గట్టిగా కోరుతుండగా చంద్రబాబు మాత్రం ససిమేర అంటున్నట్లు సమాచారం. విశాఖ కాకుండా అనకాపల్లికి సీటు కేటాయిస్తామంటూ సూచిస్తున్నారని తెలుస్తుంది. అలాగే విజయవాడ సీటు కోసం కూడా బీజేపీ పట్టుబడుతుంది. పక్కా అర్బన్ సీట్లు కావడంతో ఈసారి మోడీ హవాలో వీటిని సునాయాసంగా గెలుచుకోవచ్చనేది కమలనాథుల అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రానున్న మరో 4 రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండగా ఏపీలోని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారించాయి. ఇటీవల ఢిల్లీలో పొత్తులు కుదుర్చుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపై కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు చంద్రబాబు ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పండాతో పాటు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ చర్చల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన, బీజేపీ 30 అసెంబ్లీ స్థానాలు, 8 లోక్సభ స్థానాలు పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక మరోవైపు బీజేపీకి కేటాయించిన స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. 3 పార్టీల అభ్యర్థుల ఖరారుపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత 2 రోజులుగా బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. నేటి భేటీతో ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే జనసేన 5 అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో అభ్యర్థిని ప్రకటించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ను నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీజేపీతో సీట్ల సర్దుబాటుతో స్పష్టత వచ్చాక మిగిలిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జన సైనికులకి, వీర మహిళలకి అందరికీ కూడా నమస్సుమాంజలి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మన పార్టీ అధినాయకత్వం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం యొక్క అభ్యర్థి విషయంలో కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంది. అది ఏ రకమైన నిర్ణయం అయినప్పటికీ కూడా మన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇతర వ్యక్తులు కానీ ఎవరూ కూడా ఆవేశకావేశాలకు లోను కావద్దని, ముఖ్యంగా మనమందరం కూడా సుశిక్షితులైనటువంటి సైనికుల మాదిరిగా పనిచేసేటువంటి వాళ్ళం. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన సంయమనాన్ని కోల్పోవద్దని, అంతా మంచి జరుగుతుందని, మన పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లడమే మన ధ్యేయంగా పనిచేయాలని